హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక పికప్ యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ ఏంటంటే, మన దగ్గర ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే మన దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎవరికన్నా చేరవేయాలనుకోండి. మనకు టైం లేకుండా మనం వెళ్ళాలి అంటే మనకు పనుండి ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి యాప్ని యూస్ చేసుకొని మనం ఇలాంటి ఏదైనా ఐటమ్స్ ఉంటే వాటిని మనం పంపించుకోవచ్చు కావాల్సిన డెస్టినేషన్స్కి. సో అది ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి PICKKUP పికప్ అండ్ డెలివరీ అని ఉంది కదా, ముందుగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మన నేమ్ అది ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఇది లొకేషన్ ఎనేబుల్ అడుగుతుంది. సో దానికి లొకేషన్ పర్మిషన్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సో పికప్ కావాలా, ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చు. గ్రాసరీస్ ఏమైనా కావాలి అంటే, లేదా ఏదైనా పర్సనల్ అసిస్టెంట్ని హైర్ చేసుకోవాలి అంటే. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నేను డెలివరీ చేయాలి. సో అది ఎలా, దీని ద్వారా యాప్ ఎలా అని చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పికప్ అని కొడుతున్నాను. సో ఇక్కడ కరెంట్ నా లొకేషన్ తీసుకుంది. ఇక్కడ డ్రాప్ లొకేషన్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ నేను డ్రాప్ లొకేషన్కి ఒక అడ్రస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో వన్స్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఆన్లైన్ పేమెంటా క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతుంది. నేను ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ నేను పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ కానీ క్యాష్ ఆన్ డెలివరీ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక మెసేజ్ కనిపిస్తుంది చూడండి. యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్, ఏ డెలివరీ ఏజెంట్ విల్ బీ అసైన్ షార్ట్లీ. సో మనకు వితిన్ 1 to 5 minutes మధ్యలో మనకు ఒక డెలివరీ ఏజెంట్ అసైన్ అవుతాడు. సో అతను మన ఇంటి దగ్గరికి వచ్చి పికప్ చేసుకొని మనకు కావాల్సిన డెస్టినేషన్స్కి మనకు కావాల్సిన ఐటమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో దాన్ని మనం ఓలా, ఊబర్ క్యాబ్లు ఎలా అయితే ట్రాక్ చేస్తామో అలా సేమ్ ఇలా ఇది కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఏజెంట్ అసైన్ అయిన తర్వాత చూడండి, ఇలా స్క్రీన్లో చూపించినట్టు నాకు ఇక్కడ ఏజెంట్ అసైన్ అయ్యాడు. అతనికి ఈ OTP చెప్పమని కూడా వస్తుంది. సో ఇక్కడ కింద చూడండి, మనకు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్ ఎలా ఉంది అని. చూడండి, ఏజెంట్ అసైన్ అయ్యాడు. తర్వాత పిక్ అయిన తర్వాత ఈ సెకండ్ సింబల్ రైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. థర్డ్ రీచ్ అయిన తర్వాత మనకు ఇంకొక స్టెప్ ముందుకెళ్తుంది. సో ఇలా 4 steps కంప్లీట్ అయిపోతాయి డెలివరీ అయిన తర్వాత. సో మనకి ఇక్కడ ETA కూడా చూస్తే 31 minutes చూపిస్తుంది. సో 31 minutesలో ఇతను డెలివరీ చేస్తాడనమాట. మనం ఈలోపు అతనికి ఏదైనా మెసేజ్ పంపించాలన్నా, ఏదైనా కాల్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, కాల్ చేస్తే అతని మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఇలా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏదైనా కూడా డెలివరీ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.